ఏంది అట్లా నవ్వుతున్నావు? ఎప్పుడు నవ్వను ఈ మధ్య నవ్వుతున్నావు? నవ్వాలి కదా మిత్రమా. నవ్వుతే బాగుంటావు అని ఎవరన్నా చెప్పిరా? మళ్ళీ నవ్వుతున్నావు. ఇప్పుడు నవ్వుతా ఉన్నావని అనుకుంటున్నా. ఇప్పుడు దాకా ఏడ్చి ఒక ఆట ఆడినా, ఇప్పుడు నవ్వి ఒక ఆట ఆడతా. ఏం ఆడతావు? నా ప్లాన్ వర్కౌట్ అయింది కదా, సింపతి. అవును, సింపతి నుంచి నువ్వు పర్ఫార్మర్ ఫీలింగ్ లోకి అందరిని తెచ్చినావు కదా. అది నా టాలెంట్, అంతే. ఈజ్ మై ఓన్. నువ్వు గ్రేట్ నిజంగా. ఐ కాంట్. ఇన్ని రోజులు మనుషుల దగ్గర లేవా అన్న క్వశ్చన్ కి ఏం చెప్పినావు ఆన్సర్? బాగా అనిపించేది. ఏమనిపించింది అంటే నేను నా గోల్ ను రీచ్ అవుతున్నా, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. ఈ రోజు అందరు నామినేషన్ వాళ్ళు అందరు నన్ను అలా పొగుడుతుంటే, నేను ఒక టఫ్ కంటెస్టెంట్ అని అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకన్నారు తెలుసా నీకు? ఇగో ఎప్పుడు 0 మార్క్ వచ్చేటోడు కనీసం వాడు బార్డర్ లో పాస్ అయినా కూడా వాడు గ్రేట్ అన్న ఫీలింగ్ ఉంటది. ఎప్పుడు 100 మార్క్స్ వచ్చేటోడు సడన్ గా 90 మార్క్స్ వస్తే వాడు వేస్ట్ అన్న ఫీలింగ్ ఉంటది. అదే నువ్వు ఏదో పెద్ద పొడి చేసినావు అని, ఏదో పెద్ద సాధించినావు అదే చెప్పిరాలు. నువ్వు ఆడదాం ఇట్లా చేసుకున్నావు. నువ్వు ఎప్పుడు నువ్వు ఫెయిల్ 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 అయ్యేటోడు బాడల పాస్ అయినా, అరే గ్రేట్ రైడ్ పాస్ అయినారా అంటాడు. ఆ గెలుపుని నువ్వు ఏంది ఫస్ట్ ర్యాంకరు లేకపోతే 100 ర్యాంకరు 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫీల్ కాకు. నువ్వు కంట్రోల్ చేసుకో, అర్థమైందా? గిదే గిదే పాలగా అప్పుడన్నా కొంచెం బాగుపడతావు. మళ్ళీ ఇది సోనియా గురించి ఏం మాట్లాడారు చూసినావా? విష్ణుప్రియ సోనియాది. అవును, చాలా మంచిగా ఉంది ఆ టాపిక్. అవును, అసలు ఏమన్నది వాళ్ళ అసలు ఫాదర్ గురించి, విష్ణుప్రియ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ చూసి, వాళ్ళ ఫాదరు లేడు అని ఆమె ఏం షేర్ చేసిండో, మా ఇంట్లో సరిగ్గా లేదు అని చెప్పేసి ఏం షేరింగ్ చేసిందో. విష్ణుప్రియ సోనియా టాపిక్ నాగార్జున గారు అన్న దాంట్లో, సోనియా నిజంగా నువ్వు అంత సపోర్ట్ చేస్తూ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన క్రమంగా ఆమె మానసిక స్థితిని చూసిన తర్వాత నేను డ్రాప్ అయిపోయినా. నిన్న కూడా నేను వీడియోలో నువ్వు గుడ్డగాల్చి ఉత్తగా మొత్తం మసి రుద్ది మరి నాకు ఇచ్చే ప్రయత్నము ముఖానికి రాజే చెయ్యకు. నేను ఆల్రెడీ ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఆమె కొంచెం చేంజ్ కనబడుతుందనన్నా, ఆమె కన్నింగ్ గేమ్ ఆడుతుందన్నా. అసలు గేమ్ ఆడేదానికంటే ముందుగాల ఈ పత్తి వ్యాపారాలు, గోకుడు వ్యవహారాలు, పావుడు వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి, బయటికి ఎట్లా పోర్ట్రేట్ అవుతుందో అని చెప్పేసి ఆమె ఫీల్ అవుతుంది అని చెప్పేసి కూడా, దొంగతనం చేసుకుంటా 10 మంది చూస్తే నా ఇజ్జత పోతుంది అంటారు. లఫుటే ఫస్ట్ దొంగతనం చేయకుంటుండు, సిగ్గుశీరంతో బతుకు. సిగ్గుశీరం తక్కువ పనులు ఎందుకు చేయాలి, మన తర్వాత 10 మందికి వెళ్తుందని భయం ఎందుకు పడాలి అని నేను కోరుకుంటా. కాదు మరి విష్ణుప్రియని అట్లా అనడం కరెక్టా? కరెక్ట్ కాదని చూసుకునేటోళ్ళు లేక ఇట్లా తయారయ్యారు. నువ్వు నన్ను అన్నట్టు వాళ్ళందరూ కూడా అట్లనే తయారవుతారు. సేమ్ నీది సోనియాది సేమ్ క్యారెక్టర్, గుడ్డ కాల్చి. నీకు నాకు మధ్యలో ఏం జరిగిందో జనాలకు తెలియదు కాబట్టి ఎవరు న్యాయం అనేది నువ్వు చెప్పలేరు. నువ్వు సోనియా లెక్క బిహేవ్ చేసినంత మాత్రాన ఇక్కడ జరగదు. కానీ నిజ నిరూపణ విష్ణుప్రియ లెక్క నేను బయటపడతా. ఇప్పుడు విషయం ఏంటంటే, మనకు ప్రూఫ్లు లేవు. నువ్వు ఏది చెప్పినా విష్ణుప్రియ చేసింది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకుంటున్నావా? 100% ఒప్పుకుంటున్నా. ఎట్లా అంటే, నేనేమంటున్నా అంటే, ఒక ఆమెను విష్ణుప్రియ, నాకు ఇప్పుడు విష్ణుప్రియ విషయంలో దొరికితే నీ పాత వీడియో వేస్తా విష్ణుప్రియ అది అభిప్రాయాలు మారవా? ఫస్ట్ ఆమె ఏమన్నావు, అట్లెట్లా అడుగుతుంది అబ్బా పోయి, అట్లెట్లా అడుగుతుంది ఆమెకి నీకు ర్యాప్ లేదని తెలిసి నాకు అట్లెట్లా పోయి అడుగుతుంది, మాట్లాడితే తెలియదా, ఇప్పటికీ నేను అంటున్నా ఆ విషయం, ఇప్పటికీ అంటున్నా. విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా తప్పే అని చెప్తున్నా నేను. విష్ణుప్రియను నీకు వెనక ముందు ఎవరు చూసుకునేటోళ్ళు లేరు, ఎవరైనా చూసుకునేటోళ్ళు ఉంటే మంచిగా ఉండనేది అన్నది చూసినావు. అది తప్పు. కానీ ఇది వేరు. ఇది ఇప్పుడు సోనియా దగ్గరికి వెళ్ళి నిఖిల్ గురించి నువ్వే అనుకుంటున్నా అడుగుతుంటే నేను సపోర్ట్ చేసిన, అట్లా అడగొద్దు, ఎంటర్టైన్ చేయ. అట్లాంటి ర్యాపో లేనప్పుడు, అంత ఈజీ లేనప్పుడు అవతల దగ్గర అరే ఆమె క్లియర్ గా ఒక వర్డ్ అన్నది, నువ్వు ఎప్పుడు వాళ్ళతో ఉంటున్నావు కాబట్టి అదే క్వశ్చన్ అడుగుతా. నువ్వు ఎప్పుడు తినకంటేనే ఉంటే ఎందుకు అంత తింటావు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ నీకు ఫుడ్ అంటే అని చెప్పేసి అడుగుతారు. నీకు ఏది ఇంట్రెస్ట్ గదే అడుగుతారు. నువ్వు ఎప్పుడు వాళ్ళ ఎంబడినే కూర్చొని, నాగార్జున కూడా అంటాడు, కూడా చూస్తారు కదా, నువ్వు ఎప్పుడైనా వాళ్ళ దగ్గరనే ఎందుకు కూర్చుంటున్నావు, అందరితో ఎందుకు కలుస్తలేవు, ఆ ముగ్గురు దగ్గరనే నీది ఎందుకు సర్కిల్ అయిపోయింది, ఎవరిని కలిసి ఉంటుందా? ఇప్పుడు
సోనియా సోనియా ఎప్పుడు కూడా వాళ్ళతో ఉంటుంది లొట్టపీస్ గేమ్ ఏది లేదు. స్విమ్మింగ్ పూల్ లలో ఎవడు తడిసిన బట్టలతో దిగుతాడని పడ్డడని కూడా నాకు అనిపిస్తుంది. అదొక స్టంట్ అనుకుంటున్నా. ఎందుకనంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో దూకాలనుకో బట్టలని తడిసిపోతుంది, అదొక పెద్ద రోత. మనం జరసేపు వర్షంలోకి పోయి వస్తేనే మనకి ఇరిటేషన్ ఉంటుంది. కానీ ఆ గండాన్ని మనం తట్టుకొని దాటాలంటే టపక్మని పడాలి అక్కడ. కానీ నాకు ఇక్కడ హైలైట్ విషయం, బిగ్ బాస్ ని చూసి నవ్వాలా ఏడవాలా అనేది ఒక డౌట్. ఎందుకు చెప్పు. ఇప్పుడు ఎవడు గెలిచినా కూడా ప్రైజ్ మనీ అందరికే కదా.